పెట్టుకొని రావాల్సిందే. బాహుబలి 2 మరికొద్ది గంటల్లో స్క్రీన్ మీదకు రానుంది. ఫస్ట్ షోని చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే బాహుబలి సినిమా విషయంలో థియేటర్ యాజమాన్యాలపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. బాహుబలి 2 సినిమా టికెట్ల ధరలు అధికంగా అమ్ముతూ ప్రేక్షకులను దోచుకుంటున్నారని నిరసనలు మిన్నంటాయి. అనంతపురం ఎస్వీ కాంప్లెక్స్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. బెనిఫిట్ షో నుంచి అన్ని షోలకు సంబంధించిన టికెట్లను 1000 నుంచి 2000 రూపాయల వరకు ధర పెంచి అమ్ముతున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు. పెట్టుకొని రావాల్సిందే. థియేటర్ యాజమాన్యం సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. అటు అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారన్న ఆరోపణలను థియేటర్ యాజమాన్యం ఖండించింది. అన్ని సినిమా హాళ్లు ఎలా అమ్ముతున్నాయో తాము సైతం అలాగే వ్యవహరిస్తున్నామని తెలిపారు ఎస్వీ కాంప్లెక్స్ యజమానులు. ఎక్కువ రేటుకు అమ్మినట్టు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టుకొని రావాల్సిందే. ఇవాళ 1000 నుంచి 2000, 3000 రూపాయల దాకా ఏదో ప్లాటినం కోచ్ అంట, ఏసీ కోచ్ అంట, రకరకాలుగా వీళ్ళు ఇవాళ మరి డిసైడ్ చేసుకొని వీళ్ళే ధరలు నిర్ణయించుకొని మరి ఆ టికెట్లలో 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, లేదా 100 కావచ్చు, 200 కావచ్చు ముద్రించాలన్నటువంటి నిబంధనలు కూడా ఇవాళ తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అభిమానులతో ప్రేక్షకులతో ఈ రకంగా 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే అధికార గణం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇలాంటి మరి మాఫియా పైన టికెట్ల దండుకుంటున్నటువంటి ఇలాంటి మాఫియా పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 630 టికెట్లు ఫ్యాన్స్కి ఇచ్చేసాం. వాళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర మీ దగ్గర 100 రూపాయలు తీసుకొని మేము 250, 300 అమ్ముకుంటాం, మేము దానికి ఏదో దేవస్థానానికి అన్నదానానికి ఉపయోగించుకుంటామంటే మేము ఆ రేట్లలో టికెట్లు 630 ఫ్యాన్స్కి ఇచ్చాం. మిగతా షోలకు మేము హైకోర్టుకు అప్లై చేశాం. ఈ సినిమా వరకు 200, 250 మాకు రేట్లు ఇవ్వండి అంటే వాళ్ళు ఈరోజు ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత మిగతా షోలకు మేము టికెట్లు ఇస్తాం. ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి టికెట్ ధరలపై కర్ణాటకలో ప్రేక్షకులు థియేటర్ల మధ్య వివాదం చెలరేగింది. టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ టైంలో వచ్చిన ఈ నిర్ణయం తమకు వరం లాంటిదని ఆనందపడుతున్నారు. ఈ నిబంధన లేకపోతే తమను థియేటర్లు దోచేస్తాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక అంతటా 200 లోపే టికెట్ ధరను పరిమితం చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రీ మార్కెట్ నియామకాలకు పూర్తి విరుద్ధమని ముక్తా ఆర్ట్స్ లాంటి ఎగ్జిబిటర్స్ ఆరోపిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం ప్రతిపాదించే ధరలు గిట్టుబాటు కావని ఎగ్జిబిటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మాత్రం మధ్య మార్గాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తోంది.
బాహుబలి ధరను 120 నుంచి 600 రూపాయల వరకు ఉండేలా అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. పెద్ద బడ్జెట్ సినిమాలకు ఈ ధర రీజనబుల్ గా ఉంటుందని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సారా గోవిందు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలపై ఉన్నతాధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం టికెట్ ధరలపై నియంత్రణ విధించినప్పటికీ కర్ణాటకలో బాహుబలి టికెట్ ధర 900 రూపాయల వరకు చేరిపోయిందని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్, కర్ణాటక అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎక్కువగా వసూలు చేసిన ధరను తిరిగి ప్రేక్షకులకు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని ఫిల్మ్ ఛాంబర్ చెబుతోంది. అయితే ప్రేక్షకులు మాత్రం 200 రూపాయలకు మించి ధర నిర్ణయించొద్దని డిమాండ్ చేస్తున్నారు.